వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ నాగరాజ్. ఈరోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీల గురించి ఈరోజు చర్చిద్దాం. మరి తెలంగాణ ఉద్యమం అనగానే మనకు 1916 తొలిదశ ఉద్యమము, అదేవిధంగా మలిదశ ఉద్యమం గురించి కూడా మనం మాట్లాడవచ్చు. తొలిదశ ఉద్యమంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తెలంగాణ ప్రజాసమితి పార్టీ. మరి ఈ మలిదశ ఉద్యమం అంటే ఈ మలిదశ అనేది మెయిన్ గా మనకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా 1990 శతాబ్దం నుండి ఈ యొక్క ఉద్యమం యొక్క పునాది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరి అందులో ఆ సమయంలో ఈ తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడవలసినటువంటి రాజకీయ పార్టీ జై తెలంగాణ పార్టీ. మరి ఈ జై తెలంగాణ పార్టీని స్థాపించినటువంటి స్థాపకుడు వచ్చేసి ఇంద్రారెడ్డి గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఇంద్రారెడ్డి గారు ఈ పార్టీని స్థాపించడంలో అసలు ముఖ్య పాత్ర ఏంటి, మరి గతంలో వారి యొక్క నేపథ్యం ఏంటో మనం తెలుసుకుందాం. ఇంద్రారెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంచి పేరు పొందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకునిగా, ఎన్నో విలువలు కలిగినటువంటి ఒక నాయకునిగా కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ ఆంధ్ర పాలన కాలంలో ఈ యొక్క వారి యొక్క పెత్తందారితనము, వారి యొక్క హింస మన పైన పెరిగిపోవడంతో ఎలాగైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని చెప్పేసి ఏర్పడినటువంటి మొట్టమొదటి పార్టీగా మనం ఈ యొక్క జై తెలంగాణ పార్టీ గురించి మాట్లాడవచ్చు అని చెప్పి చెప్తున్నాం. మరి అప్పుడున్నటువంటి ఎంతో మంది సాంస్కృతిక కళాకారులు, ఎంతో మంది నేపథ్యంలో కవులు, కళాకారుల యొక్క నేపథ్యంలో మరి ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంద్రారెడ్డి యొక్క మంచి విలువలతో కూడిన ఇంద్రారెడ్డికి సపోర్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చేసి ఇతను స్థాపించాడు జై తెలంగాణ పార్టీ. ఎప్పుడు అంటే 1998 సంవత్సరంలో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని రోజులకి పార్టీ ఏర్పాటు మాత్రం చాలా ఘనంగా జరిగింది. పార్టీ అంటే ఏర్పడినటువంటి కొన్ని రోజులకే ఈ పార్టీ యొక్క ఏర్పడిన నేపథ్యాన్ని కొనసాగించలేకపోయారు ఇంద్రారెడ్డి. కొన్ని రోజుల తర్వాత తను యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అప్పటికే మరి కాంగ్రెస్ తో సంబంధాలు ఉండడంతో తన యొక్క భార్య సబిత మనందరికీ తెలుసు, అప్పటికి తను కూడా హోమ్ మినిస్టర్ గా కొనసాగినటువంటి వ్యక్తి. ఎందులో తెలుగుదేశం పార్టీలో హోమ్ మినిస్టర్ గా కొనసాగినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో సబితకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ నియోజకవర్గంలో తనకు సీట్ ఇచ్చి గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత మనందరికీ తెలుసు 2004 అప్పుడు గెలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి దానికంటే ముందు గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే పాదయాత్ర అని చెప్తాం. మరి ఆ పాదయాత్ర కూడా ప్రారంభించింది ఈ సబితా ఇంద్రారెడ్డి తన యొక్క చేవెళ్ళ నియోజకవర్గం నుంచే ప్రారంభించారని చెప్పేసి ఎన్నోసార్లు మనం విని ఉంటాం. మరి ప్రారంభించారు, తను పాదయాత్ర చేశారు, గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత మరి ఇంద్రారెడ్డి యొక్క భార్య అయినటువంటి సబితకి అప్పుడు హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణంగా తను ఏర్పాటు చేసినటువంటి జై తెలంగాణ పార్టీ, ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీగా మనం చెప్పొచ్చు. విద్యార్థి నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. 4 సార్లు ఎన్నికయ్యారు. మరి 2000 సంవత్సరం ఆగస్టు 24న రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తి మరి ఇంద్రారెడ్డి గారు అని చెప్పొచ్చు. మరి తన యొక్క నేపథ్యంలో అసలు తెలంగాణ నేపథ్యం 1990లో ప్రారంభమైనప్పటికీ 97లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో తను వైదొలిగి 1998లో జై తెలంగాణ పార్టీ స్థాపన చేయడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి అప్పుడు ముఖ్య నేతలు ఇంద్రారెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, మనం ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, కోదండ రామ్ గారు కానీ ఎంతో మంది దీనికి సహాయం చేయడం జరిగింది. అదే విధంగా వీరి యొక్క పార్టీ లక్ష్యం ఏంటి అంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా, తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే వీరి యొక్క ధ్యేయంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జై తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి తొలి రాజకీయ పార్టీగా ఈ జై తెలంగాణ పార్టీ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇది
తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ జై తెలంగాణ పార్టీ.